శివుని పుట్టుక ఎలా జరిగింది? అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా అయితే చెప్తూ ఉంటారు మహాదేవుని గురించి. శివుడి పుట్టుక పైన ఇప్పటికీ చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ విశ్వం అంతా తెలిసిన శివుడు అసలు ఎలా పుట్టాడు, శివుడికి తల్లిదండ్రులు ఎవరు, మరి ఆయన ఎలా జన్మించారో, జగత్తుకు మొత్తం తండ్రిగా భావించే శివుడికి తండ్రి ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. శివుణ్ణి స్వయంభువు అని అంటారు. స్వయంభు అంటే తనంతట తానే పుట్టాడని. ఇది కాకుండా శివుడు పుట్టుకపై శివ పురాణాల్లో ఒకలా, విష్ణు పురాణంలో మరొకలా అయితే ఉంది. శివ పురాణంలో శివుడు కాళ్ళు మర్దన చేసుకుంటుంటే ఆ మురికి నుంచి విష్ణువు పుట్టాడని ఉంది. ఇక విష్ణు పురాణంలో విష్ణువు నుదుటన కిరణాల నుంచి శివుడు పుట్టాడని ఉంది. ఇలా ఈ రెండు పురాణాల్లో వైరుధ్యం కనిపిస్తుంది. ఏది పరిగణలోకి తీసుకోవాలో పండితుల మధ్య పెద్ద చర్చ అయితే జరుగుతుంది. పై రెండు కథల్లో కాకుండా మరొక కథ ప్రాచుర్యంలో అయితే ఉంది. విష్ణువు బ్రహ్మ మధ్య ఎవరు గొప్ప అనే తీవ్ర చర్చ జరుగుతుండగా వారి మధ్యలో ఒక పెద్ద కాంతి స్తంభం అయితే ఏర్పడుతుంది. ఆ కాంతి స్తంభం అంతం తెలుసుకున్న వారే గొప్పవారని ఇద్దరు అనుకుని దాని గురించి తెలుసుకోవడానికైతే బయలుదేరారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు విఫలమయ్యారు. ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షం కావడంతో శివుడే గొప్ప అని విష్ణువు బ్రహ్మ నిర్ధారణకైతే వచ్చారు. శ్రీ మహాదేవి పురాణంలో శివుని పుట్టుక గురించి మరొకలా అయితే ఉంది. ఒక సందర్భంలో నారదుడు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి తల్లిదండ్రి ఎవరు అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ దుర్గాదేవి శివస్వరూపుడు, బ్రహ్మ ద్వారా ముగ్గురి పుట్టుక జరిగిందని అంటాడు. శివుడు దుర్గాదేవే ముగ్గురికి తల్లి తండ్రి అని అంటాడు. శివుడు తనకున్న జ్ఞానాన్ని 7 ఋషులకు మాత్రమే చెప్తాడు. ఆ 7 ఋషులే మానస సప్త ఋషులుగా అయితే భావిస్తాం. లోకానికి చెందిన ఎన్నో రహస్యాలను, వేదాలను, ఆయుర్వేదం, పురాణాల్లో చెప్పబడిన శాస్త్రాలు, ఇలా చాలా విషయాలు ఈ సప్త ఋషుల ద్వారానే తెలిసాయని పండితులైతే చెప్తున్నారు. బ్రహ్మ కుమారుడిగా శివుడు. విష్ణు పురాణంలో వివరించబడిన శివుని జనన కథ బహుశా శివుని బాల్యం గురించి ఏకైక వర్ణన అయితే కావచ్చు. దీని ప్రకారం బ్రహ్మకు ఒక సంతానం అయితే అవసరం. దీనికోసం అతను తపస్సు అయితే చేశాడు. అకస్మాత్తుగా అతని ఒడిలో ఏడుస్తున్న శిశువు శివుడైతే కనిపించాడు. బ్రహ్మ ఆ బాలుడిని ఏడుపుకు కారణం ఆగినప్పుడు నాకు పేరు లేదు, అందుకే నేను ఏడుస్తున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు బ్రహ్మ శివునికి రుద్ర అని పేరు పెట్టాడు. అంటే ఏడుస్తున్నవాడు అని అర్థం. శివుడు ఈ పేరుతో కూడా మౌనంగా లేడు కాబట్టి బ్రహ్మ అతనికి మరొక పేరైతే పెట్టాడు. కానీ శివుడికి ఆ పేరు నచ్చలేదు. ఆ విధంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ అతనికి 8 పేర్లను అయితే పెట్టాడు. మరియు శివుడు 8 పేర్లతో రుద్ర, భవ, శర్వ, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన మరియు మహాదేవ్ ప్రసిద్ధి అయితే చెందాడు. శివుని జన్మరహస్యం. విష్ణు పురాణాల్లో శివుడు బ్రహ్మకుమారుడిగా జన్మించినట్లుగా అయితే ఒక కథ ఉంది. దీని ప్రకారం భూమి మరియు ఆకాశంతో సహా మొత్తం విశ్వం నీటిలో మునిగిపోయినప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు తప్ప వేరే దేవతలు లేదా జీవులు కూడా లేవు. అప్పుడు విష్ణువు మాత్రమే తన శేషనాగుపై నీటిలో ఉపరితలంపై పడుకొని అయితే ఉంటాడు. అప్పుడు బ్రహ్మ తన నాభిలోకి కమలకాండం మీద ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ విష్ణు సృష్టి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుడిని శంకరుడని గుర్తించలేకపోయాడు. అప్పుడు శివుడికి కోపమైతే వస్తుంది. అప్పుడు భయపడి విష్ణువు బ్రహ్మకు దివ్య దర్శనమిచ్చి శివుడని గుర్తు చేస్తాడు. బ్రహ్మ ద్వారా విశ్వ సృష్టి. అప్పుడు బ్రహ్మ తన తప్పును గ్రహించి శివునికి క్షమాపణ చెప్పి తన కుమారుడిగా పుట్టడానికి అతనికి ఆశీస్సులు అయితే కోరాడు. శివుడు బ్రహ్మ ప్రార్థననైతే అంగీకరించి అతనికి ఈ వరం ప్రసాదించాడు. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించినప్పుడు అతనికి ఒక కుమారుడు అవసరమైతే అయ్యాడు. మరియు అప్పుడు అతనికి శివుని ఆశీర్వాదాలను గుర్తు చేసుకున్నాడు. అలా బ్రహ్మ తపస్సు చేశాడు మరియు శివుని అతని ఒడిలో అయితే బాలుడుగా అయితే కనిపించాడు. శివుని యొక్క ఈ
మర్మమైన కథ అయిన శక్తి మరియు మహిమ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సి అయితే ఉంది. మరి మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులేంది, చేయకూడని పనులేందో ఇప్పుడైతే తెలుసుకుందాం. మాసి మాసంలో మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం విశేషం. ఈ రోజున చేయాల్సిన చేయకూడని పనులేంటో చూద్దాం. మహాశివరాత్రి రోజున పార్వతీదేవి వివాహం అయితే జరిగింది. అందుకే ఈ రోజు శివభక్తులకు ముఖ్యమైన రోజు. శివభక్తులు ఈ రోజు కోసం సంవత్సరం అంతా వేచి అయితే చూస్తారు. శివుని ఆశీర్వాదం పొందడానికి ఈ రోజు ఉపవాసం అయితే ఉంటారు. హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో అయితే రాబోతుంది. చతుర్దశి రోజు శివుడికి అంకితం అయితే చేయబడుతుంది. అయితే మాసి మాసంలో మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం ప్రత్యేకం. మంచి ఆరోగ్యంతో ఉన్నవారు రోజంతా తినకుండా ఉపవాసం అయితే ఉండవచ్చు. అంటే వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు పాలు, పండ్లు లేదా ఉప్పు కలపని ఆహారాలు తినడం ద్వారా ఉపవాసం పాటించవచ్చు. మాసి మాసంలో పౌర్ణమి చతుర్థి రోజున వచ్చే మహాశివరాత్రి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ప్రారంభించాలి. మీరు శివపురాణం, లింగాష్టకం మరియు పంచాచార స్తోత్రాలను చదవవచ్చు. శివుని దేవారం, తిరువాసం మరియు మంత్రాలను జపించడం కూడా మంచిది. అంతేకాకుండా శివాయ నమః, ఓం నమ శివాయ అని ఒక్కసారి చెప్తే చాలు 100 సార్లు చెప్పినంత ప్రభావితమైతే మనకు లభిస్తుంది. తేనె, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు అయితే లభిస్తాయి. మరియు వీలైతే వీటిని ఆలయానికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం, శివుని దర్శనం చేసుకోవడం మరియు ఆహారాన్ని నైవేద్యం పెట్టడం వల్ల మనకు గొప్ప పుణ్యం అయితే లభిస్తుంది. ఇది పాపాలను తొలగిస్తుంది. కాబట్టి శరీరం మరియు మనస్సు శివుని ఆలోచనలతో నిండి ఉంటేనే శివరాత్రి ఉపవాసం అయితే పూర్తి ప్రయోజనాలనైతే ఇస్తుంది. మనం శివుని పూర్తి కృపనైతే పొందవచ్చు. ఈరోజు మీరు ఖచ్చితంగా మాంసం లేదా ఫాస్ట్ ఫుడ్ తినకూడదు, మద్యం తాగవద్దు, కార్డులు ఆడటం, సెల్ ఫోన్లు ఆడటం, మెలకువగా ఉండడానికి వినోదంలో పాల్గొనడం వంటివి ఖచ్చితంగా మానుకోవాలి. ఈ పవిత్ర రోజున అబద్ధం చెప్పడం, అపనిందలు వేయడం, తిట్టడం, ఇతరులను కొట్టడం, సుఖాలతో మునిగిపోవడం మరియు చెడు ఆలోచనలు అనుభవించడం ఖచ్చితంగా మానుకోవాలి. పాపం మన మీదకు అయితే వస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడానికి మీరు పగటిపూట నిద్రపోకూడదు. శివాలయాలను దర్శించే భక్తులకు అందించే ఆహారాన్ని తినకూడదు. మహాశివరాత్రి నాడు చేయకూడని అతి ముఖ్యమైన తప్పు భక్తులకు అన్నం పెట్టడం. మానవులకు అతి ముఖ్యమైనవి 2 విషయాలు: ఆహారం, మంచి నిద్ర. ఈ రెండింటిని పక్కన పెట్టి శివుని కోసం ఉపవాసం చేయడమే ఈ రోజు ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.